హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ విరాట్. సార్ సింపుల్గా ఒకటే క్వశ్చన్, ట్రంప్ H1Bకి పాజిటివా నెగిటివా? ఆయన సైన్ ఇన్ చేసిన పద్ధతిని బట్టి, ఆయన ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి మీరేం ఫీల్ అవుతున్నారు? రిగార్డింగ్ ద వీసా పాలసీస్ తెలిసిన వాళ్ళు ఎవరైనా అయితే కనుక హెచ్ వన్ బికి అతను పాజిటివ్గానే ఉన్నాడని చెప్పచ్చు. అందులో చాలా స్పెసిఫిక్గా తను చెప్పాడు ఇంటర్వ్యూలో. H1Bకి నేను వ్యతిరేకం కాదు అని చెప్పాడు. అందుకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది. కాకపోతే ఏంటంటే బర్త్ సిటిజన్షిప్ పోయింది కాబట్టి కొంచెం ప్యానిక్ అయ్యి జనాలు H1B మీద పడతారు, అక్కడి నుంచి ఖాళీ చేసి ఇండియాకి వచ్చేస్తారు. అంటే అమెరికా నుంచి ఖాళీ చేసి ఇండియాకి రావాల్సిన వాళ్ళు కానీ వేరే కంట్రీస్ నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఇంతకుముందు వీడియోస్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అక్కడ. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియాకి రావాల్సిన పరిస్థితే కానీ H1B వీసా మీద ఉన్నవాళ్ళు, స్టూడెంట్ వీసా మీద ఉన్నవాళ్ళు మాత్రం కాదు. H1B వీసా మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళిన వాళ్ళు. కాకపోతే దీనికి ట్రంప్ ఏం చేశాడంటే స్కేలింగ్ పెట్టాడు. హయ్యెస్ట్ పేడ్ శాలరీస్ ఉన్న వాళ్ళు ఇక్కడ రండి, లోయెస్ట్ పేడ్ శాలరీస్ ఉన్నవాళ్ళు ఇక్కడ రావద్దు. మనకి అమెరికా వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా సాధారణంగా హయ్యెస్ట్ శాలరీస్ ఉన్నవాళ్ళు వెళ్తారు. అంటే స్టెమ్ కోర్సెస్ తోటి ఉన్న వాళ్ళే అక్కడికి ఎక్కువ వెళ్తూ ఉంటారు. అంటే సైన్స్ అండ్ వాట్ వి కాల్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఈ మ్యాథమెటిక్స్ తోటి రిలేటెడ్ సబ్జెక్ట్స్కి సంబంధించిన జాబ్స్ ఉన్న వాళ్ళే అక్కడికి ఎక్కువ వెళ్తారు. వాళ్ళు వెళ్తున్నారంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పేడ్ శాలరీ అనేది ఎక్కువే ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ జాబ్ వచ్చేసిన వాళ్ళు అది జాబ్ కోసం వెళ్తున్న వాళ్ళు హైయెస్ట్ పేడ్ శాలరీస్ కోసం వెళ్తారు అక్కడికి. అతని ఉద్దేశం ఏంటంటే మేధావులకి నేను నా డోర్ ఓపెన్ చేశాను, మేధావులు అందరూ రండి మా కంట్రీకి రండి, వచ్చిన నష్టం ఏం లేదా. మరి ఇండియా నుంచి ఎక్కువ వెళ్ళే వాళ్ళందరూ కూడా హయ్యెస్ట్ పేడ్ శాలరీస్కి వెళ్తార్. ఎందుకంటే మనకి ఇదివరకు ఉండే పరిస్థితి వేరు. ఇండియా ఇదివరకు ఏంటంటే ఇక్కడ శాలరీస్ తక్కువ ఉండే, ఇప్పుడు ఇండియన్ శాలరీస్ కూడా చాలా పెరిగాయి. ఆ పెరిగిన శాలరీస్ తోటి ఇంకా ఎక్కువ పెరిగితే యుఎస్ వెళ్ళే పరిస్థితి. అందుకని అంటే హయ్యెస్ట్ పేడ్ శాలరీస్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు ఉంటారు. కాబట్టి H1B వీసా మీద తనకి ఎటువంటి దాని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1B వీసాలో ఉన్నవాళ్ళు ఎంప్లాయ్మెంట్ అంటే జనరల్ రెగ్యులేషన్స్ని ఏం టచ్ చేయలేదు తను. ఇక్కడ జనరల్ రెగ్యులేషన్స్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. 6 months అక్కడ ఉండేటువంటి ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం మారేటప్పుడు 6 months మీకు గ్యాప్ ఉంది, 60 days గ్యాప్ ఉంది. 60 days గ్యాప్లో మీరు చూసుకోవాలి, చూసుకోకపోతే ఇండియాకి రావాలి. ఇట్ ఈస్ ఏ జనరల్ పాలసీ. ఈ పాలసీ నేను తను టచ్ చేయలేదు. అండ్ ఆల్సో ఈ H1B వీసా మీద ఇంకా హోప్స్ పెరుగుతాయని చెప్పచ్చు ఒక రకంగా. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్. పెట్టుబడిదారు వ్యవస్థను అన్నిటికీ తన ప్రోత్సాహం ఇచ్చాడు. ఎందుకంటే AI టూల్స్ని తన $500 billion పెట్టుబడి పెడుతున్నాడు. ఫస్ట్ టైం ఇన్ అమెరికన్ హిస్టరీ $500 billion అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. మన దాన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే సమ్వేర్ 55 lakh crore వస్తుంది. అంతా AI టూల్స్కి నేను ప్రోత్సాహం ఇస్తున్నాను, ప్రోత్సాహకంగా గవర్నమెంట్ పెట్టుబడి పెడుతుంది అన్నాడు. అంటే రియల్లీ ఇట్స్ ఏ క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్. క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్లో ఇంకా ఉద్యోగాలు పెరుగుతాయి. ఖచ్చితంగా ఉద్యోగాలు పెరుగుతాయంటే ఏమవుతుంది, 40% అక్కడ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి 40 crores ఎంత ఉన్నారు అనుకుందాం, 20 to 40 crores ఉన్నారు అనుకుంది జనాభా. ఇండియన్ పాపులేషన్ నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ కావాలి వాళ్ళకి. H1B వీసాలు ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాల్సింది తప్ప అక్కడే తగ్గే ఆస్కారం కంటి చూపుల మేరలో అయితే కనపట్ల. ఇట్స్ నాట్ ఏ ప్యానిక్ డిసిషన్ ఆర్ ఇట్స్ నాట్ ఏ ప్యానిక్ థింక్ టు గెట్ వరీడ్ ఎ లాట్. ఏదో అయిపోయింది H1B వీసా వాళ్ళు అవుట్ అక్కడి నుంచి వచ్చేసారు కాదు. చాలా డిఫరెన్సెస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కిను అక్కడ ఉన్న H1B వీసాలోను అండ్ మిగతా వీసాలోను ఉన్న వాళ్ళు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మిగతా ఆడ్ జాబ్స్కి వెళ్తున్న వాళ్ళకి మాత్రం కొంచెం సెట్ బ్యాక్ ఉంటుంది కొంచెం. అందుకే అక్కడ లోకల్ గవర్నమెంట్ తోటి, లోకల్ సిటిజన్స్ తోటి, అక్కడ లోకల్ అమెరికన్స్ తోటి పోటీతోటి వెళ్తున్నటువంటి స్మాల్ ప్యాకేజెస్ తోటి వెళ్ళే వాళ్ళకి మాత్రం కొంచెం ఒత్తిడి ఉంటుందని చెప్పచ్చు. ఈ H1B వీసాలో లాస్ట్ గవర్నెన్స్లో తీసుకుంటే కనుక ఈ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా ఒక బాంబు నెత్తి మీద పెట్టాడు ఆయన. అంటే ఇంత శాలరీ పేడ్ అయితే మీరు పంపించండి, లేకపోతే పంపించారు. ఓకే, అప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అంత పెద్ద ప్యాకేజ్ ఉండేటువంటి కంపెనీలు ఎత్తుక్కోవాల్సి వచ్చింది. వాళ్ళకే వీళ్ళు స్పాన్సర్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఏమైంది, కంపెనీ టు కంపెనీ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అప్పుడు సత్యం కానీ మిగతా అన్ని కంపెనీస్ ఏం చేసినాయి అవే తన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేసి వాళ్ళే
అక్కడికి పంపించటం, వాళ్ళే ఇమిగ్రేషన్ చూడటం అనేది జరుగుతుంది. అందుకని దెర్ ఈస్ నో ప్యానిక్ విత్ H1B వీసా. H1B వీసా ఈజ్ వెరీ మచ్ ఫేవర్ ఫర్ దెమ్. అండ్ మోర్ ఓవర్ సార్, ఇప్పుడు ఎవరైతే అక్కడ H1 సంబంధించి చాలామంది రెన్యువల్ ప్రొసెసర్స్, వీసా రెన్యువల్ ప్రొసెసర్ గురించి అడుగుతూ ఉన్నారు. పైలట్ ప్రోగ్రామ్ కూడా దాని మీద క్రియేట్ చేయడం జరిగింది. దాని గురించి ఒక 2 స్టేట్మెంట్స్ చెప్పమంటే. అక్కడ ఇప్పుడు రెన్యులేషన్ కోసం ఏంటంటే వీసా రెన్యులేషన్ ఇద్దరు ఖచ్చితంగా ఇండియాకి రావాలి, ఇండియాకి వచ్చి చేసుకోవాలా, లేకపోతే పాస్పోర్ట్ రెన్యులేషన్ అనేది ఇండియాకి వచ్చి చేసుకోవాలా అనేది బైడెన్ గవర్నమెంట్లో ఒక పాలసీస్ కొన్ని డైరెక్ట్గా చెప్పపోయినా దే డిడ్ంట్ ఎంకరేజ్ ఇట్. ఇప్పుడు ఏంటంటే వీసా రెన్యులేషన్ ప్రాసెస్ అక్కడే చేసేసుకునేటట్టు, అంటే అక్కడే వాళ్ళు కౌంటర్స్ విల్ బి దేర్, వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడే రెన్యులేషన్ ప్రాసెస్ చేసుకుని డిజర్వ్డ్ ఉంటే కనుక కంటిన్యూ అవ్వటం, లేకపోతే ఇండియాకి వచ్చేయటం, రెండే పద్ధతులు. అందుకని ఏంటంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసా కానీ ఎక్స్టెన్షన్ ఆఫ్ పాస్పోర్ట్స్ కానీ ఇక ముందు అక్కడే వాళ్ళు యుఎస్లోనే ఉండి చేసుకునేటువంటి పద్ధతులను అయితే ఈ గవర్నమెంట్లో మన స్పష్టంగా అయితే కొన్ని సూచనలు అయితే ఇచ్చారు. అవి ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. అందుకని H1B వీసా అండ్ స్టూడెంట్ వీసా ప్యానిక్ అయిపోయి ఏదో భయం పడిపోయి అక్కడి నుంచి రేపొద్దు మూటాముళ్ళు సర్దుకుని వచ్చేసేయాలి, తట్టాబొట్ట సర్దుకుని ఇండియాకి వచ్చేసేయాలి, ఇంకా మనకి ఇక్కడ ప్లేస్మెంట్ లేదు, ఈ వరీస్ అయితే యాజ్ ఆఫ్ నో నథింగ్ కమ్. అండ్ ఆల్సో వన్ థింగ్, డోంట్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ అమెరికన్ మస్ట్, ఎవ్రీ H1B వీసాలో ఉండేటువంటి ప్రతి వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే మన సింహం చూస్తుంది, మన ప్రైమ్ మినిస్టర్ చూస్తున్నాడు అక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా. H1B వీసా గురించి కాదు కానీ ఇల్లీగల్ మైగ్రెంట్స్ గురించి మోడీ క్యాబినెట్ ఒక బులెటిన్ అయితే రిలీజ్ చేస్తుంది. మీరు అక్కడి నుంచి వచ్చేసే వాళ్ళ గురించి మేము చర్యలు తీసుకుంటున్నాము, మీ అందరూ సేఫ్ జర్నీ రిటర్న్ వచ్చేటట్టు చూసుకుంటున్నాను అని. అంటే ఈవెన్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా ఇండియాకి తెప్పించడానికి, ఇండియాకి వచ్చేటప్పుడు అక్కడ జనరల్గా ఏమవుతుందంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్గా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ ముందు జైల్లో పడేస్తారు. జైల్లో పడేసారంటే అడ్రస్ ఉండదు వాళ్ళ గురించి ఇండియన్ గవర్నమెంట్ చాలా క్రూషియల్ నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళని ఏదో రకంగా ఇండియాకి సేఫ్గా తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసేటువంటి వ్యవస్థను అయితే ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ అప్. అందుకని రిలేషన్ బిట్వీన్ ద అమెరికన్ గవర్నమెంట్ అండ్ రిలేషన్ బిట్వీన్ ద ఇండియన్ గవర్నమెంట్ రెండింటికి ఉండేటువంటి రిలేషన్స్లో ఇప్పుడుండేటువంటి ఆదుర్ద ఇమీడియట్గా ఉండే డేంజర్ అనేది ఏం లేదని చెప్పచ్చు. సో చాలా క్లియర్గా మా కోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. అండ్ తప్పకుండా దీనికి సంబంధించి చాలామంది భయపడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఒక ఊరట అనేది కలుగుతుంది. అండ్ స్టిల్ మీకు డౌట్స్ ఉండి వాటిపై సరైన అవగాహన కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.